గుర్రజాల మాజీ శాసనసభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ, లేదంటే మాజీ టీటీడీ బోర్డు మెంబరు. మాజీ టీటీడీ బోర్డు మెంబర్ ఎందుకు అంటున్నానంటే, గతంలో 2 సార్లు మాజీ అయిపోయాడు. తాజాగా కూడా ఆయనంతటా ఆయన మాజీ అవుతున్నాను అని చెప్పాడు. కాబట్టి దాన్ని ఆ టీటీడీ బోర్డు ఆమోదిస్తుందా, చంద్రబాబు నాయుడు గారు ఆమోదిస్తారా లేదా పక్కన పెడితే, ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? టీటీడీ బోర్డు మీద ఆంధ్రజ్యోతి పత్రిక ఏమన్నా ఆధిపత్యం కోరుకుంటుందా, లేకపోతే తన ఛానల్కి తెగ డిస్కషన్లకు వచ్చే భానుప్రకాష్ రెడ్డి ద్వారా ఏదైనా అందులో జరిగే కార్యకలాపాలని స్కూప్ అంటే సోర్స్ తీసుకొని వాళ్ళకి గిట్టని నిర్ణయాలను ఈ పత్రిక ద్వారా బయటపెట్టించేసి ఆపాలనుకుంటుంది. ఏం చేయాలనుకుంటుంది? ఈ నానాయాగి చేయడం ద్వారా ఏది సాధించాలనుకుంటుంది? ఒకటి, ఇది మన పత్రిక తాలూకు అధినేత కంటే కూడా టీడీపీ అధినేత సాయం కూడా ఉందా ఈ కథనాల్లో? అంటే ఆయనకేం పని, అసలు ఆయన ఎందుకు చేస్తాడు, ఆయనకేం అవసరం అంటే రాజకీయాలు అది కూడా ఒక భాగం. కాబట్టి మన పార్టీలోనే మనకి గిట్టని వాళ్ళని మనం గ్రిప్పులో పెట్టుకోవడానికి రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అది పార్టీలో వాళ్ళు కావచ్చు, లేదంటే అధినేతల స్థాయి నుంచే కావచ్చు. ఈ రాజీనామా వ్యవహారం చూస్తే ఆ పత్రికలో రాసిన పదజాలం, ఇప్పుడు నేను జంగా కృష్ణమూర్తి ది గ్రేటెస్ట్ హ్యూమన్ కైండ్ అని చెప్పట్ల, అట్ ద సేమ్ టైం ఈ పత్రిక అసలు ఇలా రాయటం ఏంటి అని చెప్పట్ల. ఇప్పుడు వాడిన పదజాలం చూడండి, అపవిత్రం చేస్తారు. ఫలానా వ్యక్తికి భూమి కేటాయిస్తే అది అపవిత్ర కార్యక్రమాలు ఎలా అవుతాయో నాకు అర్థం కాలేదు. ఫైన్. యనమల రామకృష్ణుడి గారి ఊరిలోని ఒక దేవుడి గుడిని టీటీడీ తీసుకుంది తన పరిధిలోకి అన్నప్పుడు వాడి రాసిన కథనానికి ఈ కథనం కొనసాగింపు. 2 అంటే టీటీడీ బోర్డు నిర్ణయాలపై మేము ప్రతిరోజు స్టోరీలు వేస్తామన్నట్టు. టీటీడీ బోర్డులో తీసుకున్న ఈ 2 నిర్ణయాలు బయట సాధారణంగా వాళ్ళకి కనపడదు. పైగా డిసెంట్ నోట్ అంటే నేను దీన్ని వ్యతిరేకిస్తున్నానని భానుప్రకాష్ రెడ్డి వ్యతిరేకించాడనే విషయాన్ని కూడా టీటీడీ బోర్డు తీర్మానం బయట పెట్టదు. ఎందుకంటే ఆ ఒక్క బోర్డు సభ్యుడు వ్యతిరేకిస్తే తీర్మానాన్ని మొత్తం వీగిపోయేది కాదు. డిసెంట్ నోటు పెట్టారు కాబట్టి అది బోర్డులో వాళ్ళకి తెలుసు. వీళ్ళకి తెలిసిందంటే ఇతనే వచ్చి చెప్పాడు. బోర్డు నిర్ణయాల మీద వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం వేళ్ళు, బోర్డు నిర్ణయం తీసుకున్న దాని మీద పలానా వ్యక్తి ఇలా అన్నాడు, పలానా వ్యక్తి ఓకే అన్నాడు, పలానా వ్యక్తి ఇలా సూచించాడు, ఇలా ఎవరు చెప్పరు కూడా నాకు తెలిసి. లోపల ఉంటాయి, మినిట్స్ బుక్స్లో ఉంటాయి. సో ఇక్కడ వీళ్ళు కలిసి పనిచేస్తున్నారనేది అర్థమైంది. ఈ పదజాలం ఏంటి? అపవిత్రం చేయటం ఏంటి? పలానా గుడిని పలానా టీటీడీ వాళ్ళు తన పరిధిలోకి తీసుకుంటే అదొక పెద్ద ఘోరమా? ఫైన్. ఈ వ్యవహారానికి వస్తే అసలు నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటుంది, ఒక న్యూస్ ఛానల్కి ఇక్కడ ఒక పెద్ద గెస్ట్ హౌస్ ఉన్నది. ఎలా కట్టనిచ్చారు? దాని మీద నిషేధాలు ఉన్నాయి అన్నప్పుడు ఎలా కట్టనిచ్చారు? ఈ మధ్య పేర్లు మార్పిడి కార్యక్రమంలో చాలామంది చూసుంటారు. ఒక న్యూస్ ఛానల్ యాజమాన్యానికి పైన ఒక అతిథి గృహం కట్టుకునేలాగా ఎవరు నిబంధనలు సడలిచ్చారు? అది ఏ ప్రభుత్వం అయినా సరే. నాకు 1 సెంటు భూమి ఇస్తే నేను 3 గదులు కడతాను. అక్కడ 3 గదులు కట్టి 50 రూపాయలకే ఇస్తాను. నాకు ఇస్తారా? నేను అప్లై చేసుకుంటే ఇస్తారా? ఎవరే? కోట్లు అక్క. పైగా మార్కెట్ రేటు పెడితే అంటే ఏం తిరుమల అంటే వ్యాపార వస్తువా? మార్కెట్ రేటు, కమర్షియల్ రేటు అని లెక్క కట్టడానికి ఈ రాత రాసిన కథనానికి కథకుడికి బుద్ధుండక్కర్లేదు. మార్కెట్ రేటు కడితే 35 కోట్లు 50 కోట్లు వస్తాయట. ఇది టీటీడీ దగ్గర స్థలం కేటాయించబడిన తర్వాత పూర్తిగా ఈ ఎవరైతే దాతలు డబ్బు ఇచ్చి అక్కడ కడతారో వాళ్ళ అధీనంలో ఉండదు, టీటీడీ అధీనంలోనే ఉంటుంది. కాకపోతే మెయింటెనెన్స్ వీళ్ళు చూస్తారు. అసలు ఈ స్కీములు ఇవన్నీ ఎలా వచ్చినాయంటే, దాతలు తిరుమలలో ఒకప్పుడు ఎవరూ కట్టడానికి ముందు రాక నిధులు లేనప్పుడు దాతలకి కనుక ఇలా మనం అవకాశం ఇస్తే వాళ్ళు వచ్చినప్పుడు సంవత్సరంలో ఒక 5 రోజులు 10 రోజులు వాళ్ళు ఉంటారు. మిగిలిన రోజులు మనం వ్యక్తులకు అద్దెకి ఇవ్వడం ద్వారా భక్తులకి ఆదాయం వస్తుంది. తద్వారా వాళ్ళ వసతి సౌకర్యాలు కూడా మెరుగుపడతాయనే ఉద్దేశంతో కట్టినది. మీరు కావాలంటే ఒక్కొక్క రూమ్లో చూడండి, ఎప్పుడో 80ల్లో 90ల్లో డొనేట్ చేసిన వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి దాని మీద. ఇది దాని ఉద్దేశం. ఉపయోగ ఎక్కువగా టీటీడీకి భక్తులకి లాభం. ఈ మన వాళ్ళకు కూడా వసతికి ఏ ఇబ్బంది లేకుండా మన వాళ్ళు వెళ్ళినప్పుడు సంవత్సరంలో ఒక 5 రోజులు ఉండవచ్చు, ఏ క్యూ లైన్లో లేకుండా అనేది, ప్లస్ దర్శనం కూడా కల్పిస్తారు. ఇది ఈ విధానాన్ని చాలా చోట్ల అమలు చేశారు తర్వాత చాలా దేవస్థానాలు. ఇప్పుడు ఇలా మరీ కమర్షియల్ అయిపోతుంది, ప్రతి వాళ్ళకి స్థలాలు కేటాయిస్తే పోతాయి అలా అని చెప్పేసి 90ల్లోనో 2000లోనో ఆ తర్వాత ఎప్పుడు ఒక నియమాలు తీసుకొచ్చి ఎవరికి కేటాయించట్లా.
రాజేంద్ర ప్రసాద్ అనే నటుడు ఉన్నాడు కదా, అతనికి కూడా గెస్ట్ హౌస్ ఉంది అక్కడ, కొంతమందికి ఉన్నాయి. కానీ అడిగి చప్పుడు లేకుండా ఒక న్యూస్ ఛానల్కి అక్కడ ఎలా ఇచ్చారనేది నాకు అర్థం కాల. ముఖ్యమంత్రులు వారి కుటుంబ సభ్యులు వెళ్ళినప్పుడు అందులోనే బస చేస్తారు. దాని గురించి రాయడం ఇది ఎందుకు రాయదు? అలానే ఈ పత్రికాధిపతి ఆ పదవి మీద కన్నేశారని, అందుకనే ఇలా రాస్తున్నారని ఈ వైరి వర్గం వాళ్ళు ఆరోపిస్తున్నారు. నేనా ఆరోపించట్లా, వైరి వర్గం వాళ్ళు ఆరోపిస్తున్నారు. వీటికి ఆధారాలు ఉండవు ఆరోపణలకి. వీళ్ళు చేసే ఆరోపణలు అన్నిటికీ ఆధారాలు ఉంటాయా? ఈ క్రమంలో జంగా కృష్ణమూర్తి, నేను ఇందాక చెప్పే కదా గ్రేటెస్ట్ హ్యూమన్ కైండ్ ఏమీ అని నేను చెప్పబోవట్లేదని, వీళ్ళు చెప్పిన నిబంధనలు ఏమున్నాయి అందులో? ట్రస్ట్ సభ్యుల్లో ఉన్నవాళ్ళే, బోర్డు సభ్యుల్లో ఉన్నవాళ్ళు, టీటీడీలో ఉన్నవాళ్ళు ఇలా సిఫార్సు చేయకూడదు, అసలు నిబంధనలకు విరుద్ధం, అదే ఓడుతుంది కూడా అని రాస్తుంది. అదే ఎందుకు ఓడుతుంది? ఎవరైనా తొలగిస్తే ఓడుతుంది. బట్ ఈ ప్రమాదాన్ని ఊహించే ఇప్పుడు నేను బోర్డు సభ్యుడిని కూడా కాదు, రాజీనామా చేసేసాను, నాకు కేటాయించండి మహాప్రభు అంటారు. అది ఆయన రాజీనామా మాత్రమే చేశాడు, అది ఆమోదం పొందిందో లేదో తెలియదు. ఆమోదం పొందినా అక్కడ తనకి కేటాయించాలని కోరుతున్న దాన్ని కేటాయింపబడటానికి మార్గం సుగమం చేసుకున్నట్టు. ఇప్పుడు నేను బోర్డు మెంబర్ని కూడా కాదుగా, నాకు కేటాయించవచ్చుగా స్వామివారి సేవకి, అందులో తప్పేం లేదు. ఈ పర్టికులర్ పర్సన్ని టార్గెట్ చేసి ఇతనేదో అక్కడేదో అన్యాయమైన మార్గంలో డబ్బు సంపాదించబోతున్నాడు, ఆర్జించబోతున్నాడు అని రాసిన ఈ పత్రికకి మిగిలిన పైన ఉన్నటువంటి వసతి గృహాల్లోకి, హోటల్స్ కనుక చూస్తే వాళ్ళు ఎంత దోచుకునేది తిరుమలలో భక్తుల దగ్గర నుంచి అర్థమవుతుంది. రాయమనండి కథనాలు రోజు చేత అయితే. అసలు టీటీడీ తీర్మానాలు అనేవి అది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒకటి సంస్థ. రాజకీయ జోక్యం ఉంటుంది, ముఖ్యమంత్రి అజమాయిషం ఉంటుంది, అన్నీ ఉంటాయి అఫ్కోర్స్. అయినా కూడా బోర్డులో వారి విధానాలను వాళ్ళు మార్చుకునే హక్కు ఉంటుంది. నువ్వెవడివి చెప్పడానికి గత బోర్డు తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధంగా ఇది ఉంది అని నువ్వెవడివి చెప్పడానికి? అసలు నువ్వెవడివి? బైలా ఏంది అది? తిరుమల బోర్డు వాళ్ళు రాసుకుంటారు, ఆ బోర్డు లాస్ మార్చుకుంటారు. ఎప్పుడు ఒకేలాగా ఉంచుకుంటారా? వైకుంఠ ఏకాదశి ఒకరోజే దర్శనం ఉండేది, తర్వాత ఏం చేశారు, 10 రోజులు ఉంచవచ్చు అన్నారు వైకుంఠ ద్వార దర్శనాలని. తర్వాత దాన్ని కొంతమంది వ్యతిరేకించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వాళ్ళు, అప్పుడు వ్యతిరేకించిన వాళ్ళు మళ్ళీ ఫాలో అయ్యారు కదా. ఎందుకు? మనకు అసలు పేరు వస్తుంది, భక్తులకు తృప్తి దక్కుద్ది కదా ఒక 10 రోజులు. దాన్ని వదిలేసేసి బోర్డు ఇలానే చేయాలి, బోర్డు ఇలా చేయకూడదు, బోర్డు ఎలా చేస్తుంది అని రాస్తే ఎలా? ఈ ఛానల్లో ఒక దాని మీద స్టాండ్ నువ్వు తీసుకుంటావు, కింద డెస్క్లో వాడికి తెలియదు, అది వాడికి చెప్తావు, ఓహో అని ఫాలో అవుతుంటాడు స్టోరీలు రాసేవాడు. రెండో రోజు మార్చుకుంటావు. నువ్వు మార్చుకున్నట్టు అదేంటి నిన్న ఈ స్టాండ్ ఉంది, వాళ్ళు ఈ స్టాండ్ ఉంది ఏంటి అని ఎలా అంటావు? వాడు అనలేడు కదా, నువ్వు ఉద్యోగం నుంచి పీకేస్తావు కదా. అలానే టీడీ బోర్డులో అందరు మెంబర్లు ఆమోదించిన తర్వాత గత నిర్ణయాలని తిరగదోడకూడదనే ఎక్కడ లేదే. అంటే నేను ఈ జంగా కృష్ణమూర్తి లేఖ, రాజీనామా లేఖ, దానికి ముందు ఆ సిఫార్సులు, వీటి మీదే నేను మాట్లాడుతున్నాను. వేరే నిర్ణయాల గురించి కాదు, వేరే నిర్ణయాల గురించి కాదు. ఈ ఒక్క అంశం గురించే. టీడీ బోర్డు ఏదన్నా అన్యాయంగా ఎవడొస్తే వాడికి ఇచ్చేస్తున్నామని చెప్పేసి అందులో రాస్తే దాన్ని తప్పు పట్టాలి. ప్రతిదాన్ని తప్పు పడితే ఎలా? ఇది అదనుగా చూసుకొని ఆ సొల్లు ముచ్చటగాడు మళ్ళీ బయలుదేరాడు అనుకోండి, అసలే అక్రమాల టీటీడీ అని అట్లా మనం తావివ్వకూడదు కదా. పైగా ఆ కథనం ఏదో పెద్ద సోల శోధనలాగా ఆ బోర్డు మెంబర్ వచ్చి చెప్పకపోతే మీకు తెలిసేదా అంటే ఇలా టార్గెట్ స్టోరీ రాస్తే ఎట్లా? టీటీడీ దేవుణ్ణి వదలరు అని చెప్పేసి మనమే రాస్తాం కదా. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదో గొప్ప ఘోరాలు జరిగిపోయినాయి. మరి నువ్వు దేవుణ్ణి వదలకుండా స్టోరీలు రాసేస్తున్నావు కదా.